ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకొని జాయిన్ అయ్యేలాగా చూడండి. సో లైవ్ అనేది కనెక్ట్ అవుతాను లీడర్స్. సో మేడం స్టార్ట్ చేసి ఆవిడ ఇంట్రొడక్షన్ ఇచ్చేలోగా టీమ్ కి ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, మంజుల మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్, హార్టీ వెల్కమ్ టు ద సెషన్ అండి. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు స్టార్ట్ చేసేయచ్చు మ్యామ్. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ లీడర్. ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకు, అదేవిధంగా గౌతమ్ బాలి సార్కు, మంజునాథ్ సార్కి, రంజిత్ కుమార్ సార్కు, రజనీకర్ సార్కు, మధు సార్కు, మా అప్లైన్ సీన్ సార్కు, ఈ జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా టేస్ట్ ముందు చెప్తా. ఫస్ట్ నా పేరు మంజుల, సార్ పేరు మల్లయ్య, మాది సిద్దిపేట దగ్గర గోకులాపూర్ విలేజ్. ఒక చదువు రానోళ్ళం. మా సార్కు నాకు చదువు రాదు. నేను ఇందులోకి ఎందుకు వచ్చానంటే హెల్త్ వల్ల వచ్చిన, ఆరోగ్యం బాగాలేకపోతే వ్యవసాయం చేసుకుంటున్నాం మేము. ఆ క్రమంలో పని ఒత్తిడి వల్ల నాకు నడుము నొప్పి స్టార్ట్ అయింది. 10 లక్షలు ఖర్చు అయినాయి. 10 హాస్పిటల్ తిరిగిన, 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. ఇంకొకటి లీడర్, ఈ జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళు మీరు ఫ్యామిలీతోని వినండి ఒక్కసారి. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళు జాయిన్ అయితే మీ భార్యలను కూడా వినిపించండి. ఎందుకంటే మన ఆడవాళ్ళకి సంబంధించిందే కాబట్టి లేడీస్ కూడా వినాలి. ఫ్యామిలీ ఎవరైనా వినొచ్చు, పిల్లల కానుంచి వినొచ్చు ఈ సెషన్. ఇది ఒక్కటి నేను కోరుకునేది ప్రతి ఒక్కరిని. మేము వ్యవసాయం చేసుకునే క్రమంలో నాకు నడుము నొప్పి లేచింది. అన్ని పనులు చేసుకునేదాన్ని. ఇక ఆకుకూరలు ఇట్లా పండించుకుంటోళ్ళం మేము, ఎక్కువ కొత్తిమీర ఇట్లా. ఆ క్రమంలో నడుము నొప్పి లేచింది. ఒక 2 సంవత్సరాలు నేను బెడ్కి అంకితం అయిపోయినా. 2 సంవత్సరాలు అంటే ఒక కింద ఏది ఉన్నా కానీ తీయలేని పరిస్థితి నాది. బెడ్కి అంకితం అయిపోయినా. 10 హాస్పిటల్ తిరిగిన, ఎక్కడికి పోయినా కానీ తగ్గదని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆల్రెడీ నేను ఆరోగ్యశ్రీకి ఎక్కితే ఆపరేషన్ అయ్యేదే చెడిమెడ ఆనందరావు హాస్పిటల్ కరీంనగర్ అవతల. అక్కడికి పోతే ఆపరేషన్ అంటే నాకంటే ముందు ఒక ఆమెకు ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి. ఆమె తర్వాత నాకు. నేను ఆమెను అడిగిన ఏం ప్రాబ్లం అంటే నడుము నొప్పి అని చెప్పింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 4 సంవత్సరాలు అవుతుంది అన్నది. ఓ నువ్వు 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నావా? నాకు 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా. నా నుంచి కాదు, నేను ఆరోగ్యశ్రీకి ఎక్కితే నాకు ఆపరేషన్ చేస్తారు, నేను ఆపరేషన్ చేయించుకుంటా, నువ్వు కూడా చేయించుకుంటా అయిపోవు కదా, 1 సంవత్సరం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటే ఆమె ఏమన్నదంటే నేను చేయించుకుంటానని అనుకున్నా. మా ఇంటి ముందు ఆమె చేయించుకుంది, సేమ్ ఇదే పరిస్థితి. 2 కాళ్ళు వాడిపోయినాయి అని చెప్పింది. అప్పుడు అనిపించింది నాకు, 2 కాళ్ళు వాడిపోయినాయి అంటే ఆపరేషన్ చేయించుకున్న ప్రయోజనం లేనప్పుడు ఇంకా ఆపరేషన్ ఏం ఏం చేయించుకుంటాం కాదు కదా. మా సార్ ఒకటే అన్నాడు, నీకు ఆపరేషన్ వద్దురా, ఏదొద్దు, ఈ మందులతో తక్కువ అంటే తక్కువ అవుతుంది, ఎట్లయితే గట్ల అవుతుంది, కానీ నీకు ఆపరేషన్ నేను చేయించా అని ఇంటికి తోలుకొని వచ్చిండు. ఇంటికి తోలుకొని వచ్చినాక హైదరాబాద్ తీసుకెళ్ళండు. హైదరాబాద్ లా నిమ్స్ లా చూయించుకున్నా, కిమ్స్ లా చూయించుకున్నా, ఎక్కడ చూయించుకున్నా కానీ తగ్గలే. 6 నెలలు కిమ్స్ లా వాడుకున్నా, నిమ్స్ లా వాడుకున్న, ఆఖరికి ఇంట్లో కూర్చున్నా. 2 నెలలు ఏం వాడా, ఇది నా నుంచి కానే కాదు, ఈ మందులు వాడినా తక్కువ లేదు కదా, ఏ మందులు వాడుకోను, బతికితే బతికితే లేకపోతే లేదు అనుకొని ఇంట్లో ఉన్నదాన్ని. మధు సార్ వరంగల్ నుంచి మా ఊరికి వచ్చిండు. మా అప్లయన్స్ సార్ మా ఊరే. ఏదో చెప్తారట వ్యవసాయానికి. ఒక్కసారి మల్లయ్య నువ్వు రమ్మని మా సార్కి చెప్తే మా సార్ కొత్తిమీర గడిగేటోడు విడిచిపెట్టి ఏం ముచ్చట్ను అని పోయింది. పోయినాక అక్కడ ఏం రాసిరంటే ఆరోగ్యం, ఆదాయం, 3 తరాల ఇన్కమ్ అని బోర్డు మీద రాస్తురట. మా సార్కు రాసినప్పుడు ఏం అర్థం కాలేదు, చెప్పినప్పుడు అర్థమైంది. ఏంది అని అంటే ఆరోగ్యం, ఆదాయం, 3 తరాల ఇన్కమ్ అన్నప్పుడు మా సార్ ఒక్కటే ఆలోచించిండు, 10 లక్షలు అయితే నేను అక్కడ పెట్టినా, నాకు ఇంపార్టెంట్ ఆరోగ్యం, ఆరోగ్యం కావాలి. ఈ నా భార్యకు నయం అయితే నేను ఇంకో ఎవరికైనా చెప్పచ్చు అన్న ఆలోచన కొద్దీ, ఫస్ట్ నాకే ప్రాబ్లం సాల్వ్ కావాలన్న ఆలోచన కొద్దీ, చదువుకున్న వాళ్ళు అయితే ఆధార్ కార్డు ఇచ్చేయడానికి ఏమో ఆలోచిస్తారు. అమ్మో ఏందో వీళ్ళు ఆధార్ కార్డు అడుగుతారు, వీళ్ళు ఏమైనా డబ్బులు తీసుకుంటారా, ఇంకేమన్నా ఆధార్ కార్డుతో ఏమన్నా చేస్తారేమో భయపడతారు చదువుకున్న వాళ్ళు. మా సార్ భయపడలే, ఎందుకంటే ఆరోగ్యం అంటారు కదా, వాడి చూద్దాం. 10 లక్షలు అయితే ఖర్చు పెట్టిన, అయ్యేదేముంది 2-3 వేలతోనే అని
తను ఆలోచించింది ఏంటంటే ఇన్కమ్ గురించి ఆలోచించలే, ఆరోగ్యం గురించి ఆలోచించి ఎంబడే ఆధార్ కార్డు ఇచ్చి ఐడి చేసుకున్నాడట. ఐడి చేసుకున్నతోనే మధు సారు ఏమైందంటే మా మేడంకి ఇట్లా ఉన్నదని అంటే సార్ వచ్చి మా ఇంట్లో కూడా ఒకసారి ఓమ్ మీటింగ్ పెట్టిరు. ఓమ్ మీటింగ్ రజనీకర్ సార్ మధు సార్ వచ్చి పెట్టిరు. పెట్టినప్పుడు ఒక 10 మందిని కూర్చునబెట్టమనంటే నాకే చేతగాకుంటున్నా, నేను ఆ 10 మందిని ఎట్లా పిలుస్తా అని మా సార్తోనంటే మా సారు నేను ఒక ఇంటిని కొల్ల దిక్కు నేను పోయినా, ఇంటి ముందు దిక్కు మా సారు పోయి ఒక 10 మందిని కూర్చునబెట్టిన ఓమ్ మీటింగ్ లో 10-12 మంది 10 నిమిషాలల్లా కూర్చునబెడితే రజనీకర్ సారు ప్లాన్ చెప్తుండు. మా ఇంటి దగ్గర కూడా అదే బోర్డు పెట్టి ఓమ్ మీటింగ్ చేస్తుండు. ఇప్పుడు ఓమ్ మీటింగ్ అని తెలుసు, అప్పుడు అర్థం కాదు కదా మనకు, అదేదో రాసేది రాస్తుండు బోర్డు మీద. ఈసారి ఏంది 10 నిమిషాలు చెప్పిపోయేదానికి ఏదో రాసేది రాస్తుండు అని నేను అనుకున్నా, అప్పుడు అర్థం కాలే. కాబట్టి ఆయన ఏమన్నాడంటే సంతూర్ సబ్ గురించి చెప్పినప్పుడు ఒక్కటి విన్నా, ఈసార్లు ఎందుకు మస్తు చెప్తారు ఇట్లనే, వాళ్ళ తిప్పలేదో వాళ్ళు వాడుతూనే ఉంటారు, మనకు వచ్చింది ఏముంది ఇంటే సరిపోతుంది అనుకున్నాం. అప్పుడు ఆయన కూడా మదే 3 తరాల ఇన్కమ్, ఆరోగ్యం, ఆదాయం అన్ని చెప్తుండు. ఇదంతా చెప్తూనే ఉంటారు, ఇది కాని పని అనుకొని సరే తీయని సపరే కూకున్నాను. నాకు నడుము నొప్పి అవస్తుంది కానీ నేను చెప్పలేను కదా, అందుకనే చూసి సపరే కూకున్నాక ఏమన్నాడనంటే మీ మేడానికి సప్లిమెంట్ అని మొదటిసారి రాసిచ్చిండు, పేయిండు. రాసిచ్చి పోయినాక బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి రజనీకర్ సారు మా సార్ని రమ్మని చెప్పిండు. సార్ మీరు రండి ఇట్లా బయటికి వెళ్దామని అంటే మా సారు అప్పుడు ఏమనిపించిందంటే బయటికి వెళ్ళి మా సార్ ఇట్లా కారు డోర్ తీసుకొని ఎక్కుతుండు. అప్పుడు అనిపించింది మా సార్ గట్ల పోతే మంచిగా ఉండు, రజనీకర్ సార్ కార్లో తీసుకుపోయినప్పుడు గానాడే ఫిక్స్ అయింది మైండ్ లా, అబ్బా మా సార్ గట్ల కార్లో పోతే బాగుండు అని అనిపించింది కానీ కాదు కదా మన నుంచి అన్న ఆలోచన మళ్ళా అదైంది. అయినాక సప్లిమెంట్ తీసుకొచ్చినాక మా సార్కి ఫోన్ చేస్తే అప్పుడు మా పాప ఉంది ఇంటి దగ్గర, ఏది ఎట్లా వేసుకోవాలన్నది రాసింది, అడబెట్టింది డబ్బాలు, అవి వేసుకున్నా. నేను సప్లిమెంట్ వేసుకున్నాక 2-3 రోజులలో ఏమనిపించింది అంటే బాడీ మొత్తం పెయిన్ వచ్చింది, బాగా నొప్పులు వచ్చినాయి. ఇదేంద్ర అయ్యా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంకా ఈ డబ్బాలు తీసుకొచ్చిండు నాకు ఇచ్చిండు, ఇవిడితో అన్ని మందులు మింగితేనే తక్కువగా ఉంది, ఎక్కడ ఒక డాక్టర్స్ లేదు ఎవ్వరు. మనము హాస్పిటల్కి వెళ్తేనే 500 ఫీజు ఇస్తాం, 400 ఫీజు ఇస్తాం, ఇక్కడ డాక్టర్ లేడు, ఫీజు లేదు, ఏది లేదు, ఓన్లీ సప్లిమెంట్ తీసుకొని వచ్చిండు, నన్ను వేసుకోమంటుండు. దీనివల్ల అసలు తక్కువ అవుతుందా కాదా, ఎక్కువ అవుతుంది, ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. నాకు ఎక్కువైనప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అమ్మో ఎక్కడ డబ్బులో ఎత్తుకొచ్చిండు, ఇంతలు ఇవ్వకుండా అయితా ఏదో ఇంత నన్ను అటో ఇటో నడుస్తున్నా కానీ నడవకుండా ఎత్తున్నానని నన్ను సార్ను తిడితే ఏమన్నాడు, నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఇవి వాడి చూస్తే తక్కువ అయినంటే అయితే 10 లక్షలు ఖర్చు పెట్టాం, 3,000తో నచ్చిందేముంది, పోతుంది అని మాట్లాడాడు మా సార్. అప్పుడు అనిపించింది సరే వేసుకుందామని. ఆయన వేసుకుంటే మొదటిసారికి ఫోన్ చేసిన మనసున పట్టక, సార్ మరి ఇట్లా నొప్పులు బాగా అవుతున్నాయి సార్, మరి నువ్వు ఎక్కడ డబ్బులు ఎత్తుకొచ్చి ఇచ్చినావు సార్, ఇవి తక్కువ అవుతుందా కాదా అని అంటే సార్ అన్నాడు, లేదు మేడం నీ బాడీలా ఎన్ని నొప్పులు ఉన్నాయో అన్ని నొప్పులు పోతాయి, నువ్వు టెన్షన్ పడకు, తక్కువ అవుతుంది, నీకు తక్కువ కాకపోతే బాధ్యత నాది, నీకేమన్నా అయితే బాధ్యత నాది అని మొదటిసారి చెప్పిండు. అప్పుడు నమ్మకం అనిపించింది, సరే అనుకున్నా. నాకు ఎప్పుడు 25 రోజులలో రిజల్ట్ వచ్చింది. ఒక 2 సంవత్సరాల బిడ్డకి అంకితం అయిపోయిన నేను 25 రోజులలో రిజల్ట్ వచ్చింది. మరి నాకు రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఊకుంటామా, మంచి అనిపించినప్పుడు నచ్చితే నలుగురు చెప్తాం కదా అన్న ఆలోచన కొద్ది ఉన్నప్పుడు నేను మా సార్ అన్నాడు, ఎవరికైనా చెప్పచ్చురా నీకు తక్కువ అయింది అన్నాడు. ఓకే నాకు తక్కువ అయింది, నలుగురికి ఎట్లా చెప్తావు, నీకు చదువు రాదు కదా అని అన్న. ఎక్కడికైనా పోతే డౌట్ అయితే మధు సార్కు ఫోన్ చేస్తా, ఆయన చెప్తాడు కదా అన్న. ప్రతి విషయంలో మధు సార్కు ఇట్లా మొక్కాలి, ప్రతి దాంట్లో మాకు హెల్ప్ చేసిండు, ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తాడు మధు సార్. అంటే అట్లా ఎవరికన్నా చెప్పాలనుకుంటే ఇంటి పక్కలకు ఫస్ట్ దూరపళ్ళని అడగము, లేడకు మన దగ్గర వాళ్ళని అడుగుతాం. ఇంటి పక్క ఉన్న పిల్లగాన్ని వదినకు తక్కువ అయింది, ఈ మందులు వాడితే, అప్పుడు మందులోనే తెలుసు సప్లిమెంట్ అని తెలియదు కదా మాకు, ఈ మందులు వాడినా ఈ డబ్బాలు వాడితే తక్కువైంది, ఇట్లా బాగుంటదట, డబ్బు కూడా వస్తుందట, బయట చేసుకుంటావా అని అడిగితే తను ఒక్కటే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా, ఏందన్నా నీ మెసేజ్ నీకే చూసుకోరాదు, నువ్వు మెసేజ్ వస్తేనే నాకు చూపిస్తావు, అసలు నన్ను ఐడి చేసుకోమంటావేంది,
మోసపోయే కంపెనీలు బాగుంటాయి అన్నా, నువ్వు నన్ను అడిగినావు కానీ ఇంకెవ్వరిని అడగకన్నా మళ్ళా నాన్న అనగానే అతడు అన్నప్పుడు లీడర్ చాలా బాధేసింది. మా సార్ వచ్చి ఇట్లా సంగతి అంటే వద్దు బావా, నువ్వు ఎవ్వరిని అడగకు, వద్దు, ఇంటింటికి అడుక్కునే బిజినెస్ అసలు కాదు, నువ్వు సప్పుడే కూకో, ఏది వద్దని చెప్పి, ఏది వద్దని చెప్తే మా సార్ ఒక్కటే అని, వాళ్ళు వద్దంటే ఏంది, లోకమేం నాకు గుడ్డు వేయిందా, ఇక్కడ కాకపోతే నేను ఎక్కడనైనా బిజినెస్ చేస్తా అంటాడు. పోనీ బిజినెస్ అల్లగున్నా అక్షరం ముక్క రాదు, నువ్వు బిజినెస్ చేస్తాను అంటావేంది, సప్పుడే కూకుండా దానికని నేను ఒక మాట అన్నా కానీ మా సారు వినలే. మా సార్ ఒకటే అన్నాడు, నమ్మింది నేను, విన్నది నేను, చూసింది నేను, నేర్చుకున్నది నేను, ఎవ్వరితోనే నాకు సంబంధం లేదు. నేను ఖచ్చితంగా నాకు చదువు రాదు కదా, అందరు జాబులు చేసి అందరు ఏదో ఒక పని చేసి సంపాదించుకుంటే నేను వ్యవసాయం చేసుకుంటూ వెస్టేజ్ చేస్తా అన్నాడు. నువ్వు వ్యవసాయం ఎప్పుడు చేస్తావు, వెస్టేజ్ ఎప్పుడు చేస్తావు అని ఒక్క రోజుకు 2 గంటలు పెట్టుకుంటా, నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రమ్మంటేనే పోతా అన్నాడు. అన్నప్పుడు అనిపించింది సరే నీ ఇష్టం, ఎందుకు కాదనాలి అనుకుంది. మా సార్ స్టార్ట్ చేసిండు, వెళ్ళిండు, బండి మీద వెళ్ళుడు, ఫస్ట్ ఇన్కమ్ రాలేదు, బండి మీద పోతుండు, అన్ని సంచులు వేసుకుంటుండు, అమ్ముకచ్చుకుంటుంటే చెప్పి ఇచ్చేస్తుండు. అక్కడ నాకేం అర్థమైందంటే అమ్ముతుండు, నా భర్త ఇంటింటికి తిరిగి అమ్ముతుండు అని నేను అనుకున్నా. కాదు, ఆయనే బిజినెస్ చెప్తుండు. అట్లా బిజినెస్ స్టార్ట్ అయింది, వెళ్ళిండు, చెప్పడం, చేయడం, ఐడియల్ మద్సర్ చేయడం, అట్లా సిల్వర్ డైరెక్టర్ అయింది. ఒక్కసారి చూడండి లీడర్, కాదు అనుకుంటే కాదు అవుతుంది, నా నుంచి ఎందుకు కాదు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. సిల్వర్ డైరెక్టర్ అయిండు, అందులో 18,000 తీసుకున్నాడు, గోల్డ్ అయిండు 32,000 తీసుకున్నాడు, స్టార్ అయిండు 46,000 తీసుకున్నాడు, డైమండ్ అయిండు ఒక 65,000 మధ్యలో 70,000 మధ్యలో తీసుకుంటుంది. అంటే ఒక చదువు లేదు ఇక్కడ, ఒక్కసారి మీరు ఆలోచించాలి, చదువు లేదు ఇక్కడ, అయినా మా నుంచి అయినప్పుడు చదువుకున్న వాళ్ళని మీ నుంచి అవుతుందా కాదా? ఇక్కడ చదువు లేదు, వద్దు అని మురని మొత్తుకున్నా మా సార్ ఇన్లే, ఖచ్చితంగా నా నుంచి అవుతుందని చూసింది. అవుతుంది అన్నప్పుడు సిల్వర్ ఎప్పుడైతే అయిందో అప్పుడు నమ్మిన నా భర్తను నేను, ఎవరిదాకా నేను కూడా నమ్మలే, వేస్టేజ్ వేస్తాను. 18,000 అయితే చెక్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఏమనిపించింది, నమ్మకం అనిపించింది నాకు. ఇక్కడ చదువు లేదు, ఆయన ఒక 18,000 చెక్కు తీసుకున్నాడంటే అప్పుడు అనిపించింది అబ్బా వేస్టేజ్ వేస్ట్ అన్నా, కానీ వేస్టేజ్ లో డబ్బు ఉంది, ఎంత తీసుకుంటే అంత డబ్బు ఉంది, తీసుకున్నది ఎట్లో తెలియాలన్న ఆలోచన మైండ్ లో తట్టింది. అప్పుడు సిల్వర్ గోల్డ్ దాకా నేను వెళ్ళలే బయటికి, నాకు కూడా చెప్పరాదు కదా, ఆయనకు చెప్పరాదా నాకు చెప్పరాదా, డొండే ఏం చెప్తాం, ఏం చేయలేం కదా అని ఊకున్నా. ఎప్పుడైతే స్టార్ అయిన తర్వాత నేను ప్రతి మీటింగ్లో ప్రతిదీ నేను నేర్చుకోవాలి, చెప్పాలి, రాయరాదు, వచ్చిందే చెప్తా అనుకుంటా ప్రతి మీటింగ్ వినుకుంటా వెళ్ళడం స్టార్ట్ చేసినాం. కార్ తీసుకున్నాం, డైమండ్ అయినాం. మనం చెప్పబోయేది ఏంటంటే లేడీస్ గురించి చెప్తున్నా నేను. మొన్న హైదరాబాద్ లో మీటింగ్ అయింది, ఒక 5,000 మందితోనే అయింది. ఆ మీటింగ్ చూస్తే నాకు అనిపించింది ఫస్ట్ టైం నేను అంత పెద్ద మీటింగ్ వినుడు, అబ్బా ఇటువంటి మీటింగ్ నా కొంత 100 మంది 1000 మంది మిస్ చేసుకుంటారు. చూడండి లీడర్, మంచి మీటింగ్, అందులో ఒక్కొక్కరు 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, మొత్తం ఇట్లా 5 లక్షల పైన తీసుకున్న వాళ్ళనే మాట్లాడిపించారు. మిగతా వాళ్ళకు ఛాన్స్ లేదు, మాట్లాడంత ఛాన్స్ లేదు. స్టేజ్ మీదకి ఎక్కితేనే ఎంతో కొన్ని కోట్లు తీసుకున్నంత నాకు ఆనందం కలిగింది ఒక డైమండ్ల నేను అవి తీసుకుంటే. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనం అందరం ఇప్పుడు లేడీస్కే ఓన్లీ నేను చెప్పేది, అంటే మనకు ఇంట్లో కావాలన్న సరుకులు ప్రతి దానికి, ఆడోళ్ళకి చెప్తున్నా, ప్రతి దానికి ఏం చేస్తాం, చేయి చెప్తాం. ఎవరికి చేయి చెప్తాం? మన భర్తలకు మనం చేయి చెప్తాం. అంటే ఇప్పుడు ఇంట్లో మనం ఎంత పని చేసినా మనకు గుర్తింపు అనేది లేదు, ఇది వాస్తవం నేను చెప్పేది. పొద్దున 6 గంటలకు లేస్తాం, ఎన్ని గంటల దాకా చేస్తాం, రాత్రి పడుకునేదాకా మనకు పని అని ఎవరన్నా గుర్తించిరా మనకు ఏనాడన్నా? మన భర్తలే అన్నారా ఎప్పుడన్నా, అబ్బా నువ్వు మస్తు పని చేస్తున్నావు పొద్దున్న దాకా, ఇల్లుని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, అన్ని పనులు మనం చూసుకోవాలి. వాళ్ళకు డ్యూటీ చేస్తారు, ఏదో ఒక పని చేయొచ్చు, చేయలేదని కాదు, వాళ్ళు పోయి వచ్చి అక్కడ కోపమైనా మళ్ళీ మన మీదే తీస్తారు.
మనం ఖాళీగా ఉన్నట్టు, మనం ఏం పని చెయ్యనట్టుగా, ఎంత చేసినా ఆడవాళ్ళకు గుర్తింపు అనేది లేదు. ఇది ఎందుకంటే నువ్వు సంపాదిస్తలేవు అక్కడ, ఏం లేదు, నేను తీసుకొచ్చిన వాటితోనే కదా అని వాళ్ళకొకటి అది. మగవాళ్ళకంటే ఒక్కరోజు లీడర్ మీరు బాగా ఆలోచించండి, మనకు జ్వరం వచ్చి పంటే ఒక్కరోజు అంటే కనీసం తిను నువ్వు, నీకు ఇలా ఏమన్నా టిఫిన్ చేయన్నా అని 100కి 90% అడగరు. ఒక 10% మాత్రమే నీకేమైంది, నీకేమన్నా టిఫిన్ చేయన్నా, ఏమన్నా తెచ్చి అన్నా, ఏం తింటావు అని అన్ని అడిగే వాళ్ళు 10 మందిలా, ఒక 100 మందిలో 10 మంది అట్లా అడిగేటోళ్ళు. 90 మంది నువ్వెంత చేసినా, నువ్వేది వచ్చినా, జ్వరం వచ్చి పండు, నువ్వు ఏదన్నావు ఆడ నీ ప్రాణాలు కొట్టిమిట్టాడినా గానీ పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఫీల్డ్ వర్క్ లో వెళ్తుంటారు, లేదక్క అబ్బో మా ఆయనను నైట్ పూట అయిందంటే తాగేస్తేనే నేను భయపడుతున్నా, ఇంట్లోకి వస్తే మా పిల్లలు మేము ఏడుస్తున్నామని చెప్తారు కొంతమంది. చూడండి లీడర్, మన టీంలో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి మార్చుకోవాలి. మనం మీకు తెలిసిన వాళ్ళకు చెప్పాలి, అది కాదు బుద్ధి, ఇది ఇలా నేర్చుకోర్రి అని. ఫ్యామిలీని చూసుకోవాలంటే ఆడవాళ్ళ నుంచే అవుతుంది. మగవాళ్ళు లేదు అంటే తీసుకొచ్చి పెడుతుండొచ్చు, కానీ ఇంట్లో ప్రతిదీ ఎవరు చేయాలి, మనం చేయాలి. నువ్వు పన్నా నీకు సేవలు మనం చేయాలి. కానీ మనకు జ్వరం వస్తే పట్టించుకుంటోళ్ళు ఉన్నారా? 100కి 90లా కాదు, లేరు. ఎందుకంటే నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు చాలా మంది అంటుంటారు, మేడం మాకు జ్వరం వచ్చినా పట్టించుకోరు మేడం, మా ఆయన బగ్గా తాగేస్తాడు మేడం, నాకు బిజినెస్ గురించి చెప్పాలంటేనే భయం ఇస్తుంది మేడం. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లీడర్, కానీ వాళ్ళు బయటికి చెప్పలేరు. ఎట్లా అంటే ఏమన్నా అంటాడేమో, ఆడవాళ్ళు అట్లా భయపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు జాబ్ చేసినాక వేరే వారు ఏ కూలి పని చేయని, ఏ పనైనా మొగోళ్ళు చేయని, మనము దాంట్లో కూడా మనది కూడా కొంత ఉంటది. మనం కూడా ఒక 10% మనం కూడా కష్టపడాలి. ఇప్పుడు భర్త ఒక 20,000 సంపాదిస్తుండు, 20,000 పిల్లల ఫీజులేంది, ఇంట్లో ఖర్చులేంది, అన్ని లెక్క పెడితే ఏం మిగులుతలేదు. గ్యాస్ బిల్లు కావచ్చు, కరెంట్ బిల్లు కావచ్చు, ఫోన్ల బిల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి లెక్క చేయండి. 20,000 అనగా నువ్వు నెల వచ్చిందా కథం, మళ్ళా 5-6 వేలు అప్పు తెచ్చుకొని చేసుకున్నది. 20,000 30,000 వస్తే ఈ రోజులలో సరిపోతలేదు. గుర్తు పెట్టుకోవట్లేదు, సరిపోతలేదు. మనకు ఇద్దరు చేస్తే ఒకరిది తిన్నా గానీ ఒకరిది మిగులుతుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు మీరు గనుక ఈ సెషన్ ఇన్న వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా మనం ఆలోచించింది ఒక్కటే, భర్త ఒక 10,000 వస్తే ఇంట్లకు పిల్లలకు అన్నిటికి వెళ్ళది అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఏం చేస్తాం, ఒక చీర కొనుక్కోనన్నా డబ్బులు అడుగుతాం. సరే పైసలు ఉన్నాయి, ఒక చీర తెచ్చుకుంటాను. పిల్లలకు బర్త్డేలు అయినా, మనకు పెళ్లి రోజు అయినా, మనకు పండుగలు వచ్చినా, ఏది వచ్చినా పైసలు అడుగుతాం. ఒక్కసారి భర్త గురించి కూడా ఆలోచించిరా మీరు? మరి తనైతే ప్రతి దానికి చేజాపుతున్నావు. ఒక్క రోజు పైసలు లేవు నా దగ్గర అన్న రోజున మన ముఖం ఎట్లా అనిపిస్తుంది? నేను ఏదో కొంత ఒక పని చేసుకుంటే నేను కూడా నా దగ్గర కూడా డబ్బు ఉంటది కదా అన్న ఆలోచన మనకి ఎప్పుడు వస్తుంది? మనని అన్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. మనము ఇంట్లోకి పట్టే సరుకులకు ఏం చేస్తాం, ఎంత పెద్ద లీస్ట్ రాసిస్తాం. 2,000 3,000 ఇంట్లోకి సమానం కావాలంటే మగవాళ్ళకు. వాళ్ళ దగ్గర ఒక్క రోజు లీడర్ మీరు అడిగిరా మీ భర్తలను, నీ దగ్గర అమౌంట్ ఉందా, నువ్వు తీసుకొస్తావా అనే ప్రశ్న మనం అడిగినామా? మన దగ్గర ఉంటేంది లేకుంటేంది, మనకు అవసరం లేదు కదా, తన తీసుకొస్తే నేను వండి పెడతా అన్న ఆలోచన ఉంటుంది. హార్ట్ అటాక్లు చాలా మందికి మగవాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన ఇంట్లో లీస్ట్ కావచ్చు, మనం చెప్పే దాన్ని బట్టి కావచ్చు. అంటే ఒక్కసారి మనము ఇంట్లో సరుకుల లీస్టే ఇంత పెద్దగా రాసిస్తాం. తన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, మరి ఉంటే తీసుకురా, లేకపోతే రేపు తెచ్చుకుందాం అన్న ఆలోచన మనం ఎప్పుడన్నా చేసినామా? చెయ్యం. మనకు అవసరం లేదు. సండే వచ్చిందా ఏం తెస్తావు అని అడుగుతాం. సపోజ్ పిల్లలు ఏం తింటారు, పిల్లల గురించి కూడా మనం నాని రేపు ఏం తెచ్చుకుందాం అని అడుగుతాం. 3 పూటల ఒక పూట భోజనానికే పిల్లల్ని అడుగుతాం మనం, ఏం తిందాం నాని అని. మరి 3 తరాల భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? లేదా?
భర్త చేసి ఒక్కడే చేసుడు కాదు, మనకు కూడా ఉంది తెలివి, మనకు టాలెంట్ ఉంది. మనం తలుసుకుంటే కానిదంటూ ఏది లేదు. భర్తలకు ప్రతిదానికి చేసేటప్పుడు కాదు. మీరు ఎప్పుడన్నా భర్త ప్రతిసారి పండగలకు మనకు బట్టలు కొనిచ్చిరు, మీరు మీ జీతాలతోని మీ చెక్కులతోని మీరు మీరు చేసే పని ద్వారా కావచ్చు, ఎప్పుడైనా మీ మీ హస్బెండ్లకు మీరు డ్రెస్ తెచ్చుకోమని పైసలు ఇచ్చిరా? మనం వాళ్ళని అనుడు కాదు, మన దగ్గర కూడా కొంత ఉంది. ఎందుకనంటే మనం ఇయ్యలేము, మనం సంపాదించలేము. ఆలోచన కూడా మనకి ఎప్పుడు రాలే, తనని తెచ్చుకోమని అంత ఆలోచన మనకు రాలే. భర్త లోపల బనీను చినిగినా గానీ మీదకెళ్ళి అంగేసుకుంటాడు ఏర్పడకుండా. ఎందుకనంటే మనం మంచిగా ఉండాలి, నా భర్త, నా భార్య, నా పిల్లలు బాగుండాలని. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మనం ఆలోచించాలి, భర్తల గురించి కూడా ఆలోచించాలి. 4 సార్లు వాళ్ళు మన గురించి ఆలోచించినప్పుడు ఒక్కసారి మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎందుకనంటే తనొక్కడు కష్టపడితే కాదు కదా. నన్నే ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటా, మా సార్తో ఫీల్డ్ వర్క్ వెళ్తా, అక్కడ మీటింగ్లు చేసుకుంటా, ఏదో మాకు వచ్చింది, మా సారు నేను కలిపి చేసుకుంటాం, వ్యవసాయం పని అయినా కలిపి చేసుకుంటాం. చూడండి లీడర్, నాకు ఇంటి దగ్గర కొంచెం షాప్ పెట్టుకున్నా, చదువు లేకున్నా గానీ. ఎందుకనంటే ప్రతి దాని మీద రేట్ లిస్ట్ పెడతారు మా పిల్లలు. నాకు గాజుల షాప్ ఉంది, కొంచెం ఏదో చిన్నగా బట్టలు, గాజులు, గిరీన్లు ఉన్నాయి. అవిటిని చూసుకుంటూ మళ్ళా మా సార్తో ఫీల్డ్ వర్క్ వెళ్తాం. ఎందుకంటే ఈ రోజులలో ఒకటే పని చేస్తే బతకలేం, భర్తని తీసుకొస్తే మనం బతకలేము, భర్త మీద ఆధారపడే బతకలేము. బతుకుతాం, ఎందుకు బతుకం? తన చేస్తే ఇంట్లో కూర్చొని తింటాం, మనం బతుకుతాము. ఆ బతుకుడు కాదు. మనం కూడా మనం చేతనైనప్పుడే, కాలు చేతులు గట్టిగా ఉన్నప్పుడే మనం కూడా కొంచెం కష్టపడాలి. కష్టపడితేనే వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్టు, పాలల్లో నీళ్ళలాగా. సపోజ్ ఏదో కొంత తోడులాగా. వాళ్ళు 10,000 సంపాదిస్తాం, మనం 2,000 సంపాదించలేము. మనకు ఒకటి బిజినెస్ ఉంది, వెస్టేజ్ బిజినెస్ అని, ఆ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వచ్చు. చదువు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, చదువు లేని వాళ్ళకి ఇవ్వచ్చు. ఏమైతుంది? చదువు లేని వాళ్ళు అద్దంటున్నా గౌతమ్ బుద్ధ సార్, అద్దంటలేడు కదా. ప్రతి ఒక్కరికి అవకాశం ఏమంటుండు. ఒక్కసారి మీరు బయటికి వెళ్ళండి, ఇంకా మోమాట పడతారు, ఇంకా భయపడదు. ఇంకా ఒకప్పుడు ఎప్పుడు ఆడపిల్లలు అంటే భయపడ్డారు. అప్పుడు అప్పుడు కూడా మా ఆడపిల్లలు అంటే భయపడ్డారు, బయటికి వెళ్ళనియాలి. అప్పుడు చదువుకోకున్నా కానీ నీకెందుకులే చదువు, నువ్వేం చేస్తావు చదివి, మగ పిల్లని చదివిస్తానన్నా, మగవాడిని చదివిస్తానన్నా, ఏదో ఒక జాబ్ చేస్తాడు, మమ్మల్ని చేస్తాడు, నువ్వొకళ్ళ ఇంటికి పోతావు కదా అన్న ఆలోచనలు ఒకప్పుడు. కానీ ఇప్పుడెట్లా చూస్తారంటే ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా చూస్తారు. మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడపిల్లలకే అది ఈ రోజులల్లా. అంటే ఇప్పుడు మన భర్తలు, దయచేసి భర్తలు కూడా అర్థం చేసుకోవాలి. బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటా అంటే నీ మొహం నువ్వేం చేస్తావులే, కొంతమంది ఉంటారు అట్లా. నీ నుంచి ఏమైతుంది, నీ నుంచి కాదు. బయట కిరాణా షాప్ పోయి అగ్గిపెట్టె తెచ్చుకోవాలన్నా నా నుంచి కాదు అని అంటారు. అంటే అది ఎక్కడ మనం చేసుకున్నది. బయటికి వెళ్ళాలన్నా నువ్వు బయటికి వెళ్తావా, తెస్తావా నువ్వు అని అడుగుతారు. నేను తెచ్చుకుంటాను. ఒక్కసారి మనం అంటామా? అనలేం. మనం కూడా బయట ప్రపంచం ఏందనేది మనం కూడా తెలుసుకోవాలి, మనం కూడా బయటికి వెళ్ళాలి, మనం కూడా ఓ 10 రూపాయలు సంపాదించుకోవాలి. మన పిల్లల కోసానికి, మన భవిష్యత్తు గురించి, మన గురించే కదా అన్న ఆలోచన ఉంటే మాత్రం అస్సలకే ఇంట్లో కూర్చోరు. ఖచ్చితంగా నేను కూడా సంపాదిస్తా, నా భర్తకు సపోర్ట్ చేస్తా అనే వాళ్ళు ఉంటే ముందుకెళ్తారు. ఇద్దరు కలిసి, భార్య భర్తలు ఇద్దరు కలిసి వర్క్ మీరు చెయ్యండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. తెలియకపోతే తెలుసుకుందాం, ఏం పోయింది ఇంట్లో, ఏదైనా డబ్బులు పెట్టమంటారా? ఫ్రీగానే చెప్తారు కదా. ఎక్కడెక్కడనో మీటింగ్లు అవుతున్నాయి. ఇప్పుడు లహరి మేడం కరీంనగర్లో సంక్రాంతి తెల్లారి ఇదే మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టినప్పుడు పండుగ అని చాలా మంది అది చేసారు. అంటే మన పోస్టరు వచ్చిందా అంటే లేడీస్ది ఎక్కడనైనా పోస్టర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలి, మనం నేర్చుకోవాలి, నేర్పియాలి. అదే కదా మన సిస్టము. ఇవాళ చెప్తురా వేరే రకంగా ఇంకేమన్నా ఉందా? ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాట్లాడుకున్నదే మనం నేర్చుకోని చెప్పడం. భర్తలకు సపోర్ట్ చేసుకోవాలి, మనం కూడా ఇన్కమ్ తీసుకోవాలి, మనం కూడా మంచి ఫ్యూచర్ అది కావాలి. ఒక్కసారి
లేదు నేను చెయ్యా, నా భర్తనే తీసుకొస్తే నేను ఇంట్లో కూర్చుంటా, ఇంట్లో కూర్చుండి తింటా అంటే కాదు లీడర్. ఎందుకంటే చాలా మంది వాళ్ళు బయటకి చెప్పలేరు. ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ చెప్తారా? వాళ్ళు చినిపోయిన బట్టలు వేసుకున్నా అనరు మనతోని. ఎందుకనంటే వాళ్ళు బాగుండాలి. ఎటైనా పోతే ఏమంటారు? వాళ్ళు ఎటువంటివి ఉండే మనకు నగలు కావాలి, బట్టలు మంచిగా ఉండాలి, నగలు కావాలి. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనం కూడా ఆలోచించాలి కదా. బిజినెస్ ఒకటి, వెస్టేజ్ బిజినెస్ అనేది ఒకటి ఉంది, చేసుకునడానికి మంచి అవకాశం ఉంది. ఎంతో మంది చెప్తున్నారు. మీ భర్త వెళ్ళినప్పుడు బయటికి పిల్లల్ని పంపించినాక నువ్వు కూడా ఖాళీగానే ఉంటావు కదా. 2 గంటలు 3 గంటలు చేసుకోవచ్చు కదా. భర్త సంపాదిస్తే 20,000 వస్తే, భార్య భర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే 50,000 చెప్పు తీసుకోవచ్చు, ఆటోమేటిక్ గా తీసుకోవచ్చు. వాళ్ళు ఏంది వాళ్ళ వరకే వెళ్తారు, మనం వంటింట్ల వరకే వెళ్తాం. ఎందుకంటే మనకు పోతాం. ఫస్ట్ మేడం ఏం చేస్తురు అనుకుంటా వంటింట్ల దాకా నువ్వు మాట్లాడుకుంటా పోతే నేను ఇవ్వాలంటాను. అదే మగవాళ్ళు పోని వంటింట్ల దాకా ఏంద్రా నాయన లోపల దాకా వచ్చిండు అన్నది ఉంటది. ఇంకొకసారి కూడా ఆ మనిషిని రాకుండా నో నేను వినని ప్లాన్ అని చెప్తారు. అంటే మనకంతా అది ఉంది, లోపలికి పోయి మాట్లాడేంత మన దగ్గర ఉంది. అటువంటి అప్పుడు మనం వెళ్ళాలి, బిజినెస్ మనం చెయ్యాలి. చేస్తా అనే ఓపిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి. చేస్తా అని అనుకుంటే వెళ్తావు బయటికి. లేదు ఆయన తెస్తేనే నేను తింటా, లేకపోతే లేదంటే బయటికి వెళ్ళరు. ఇంకొకటి మనకి ఏందంటే పిల్లలకు కూడా ఏం చేస్తాం, బుక్కులు కావాలన్నా, బట్టలు కావాలన్నా ప్రతి దానికి తనని చేసేస్తాం. అదే నువ్వు 10 రూపాయలు సంపాదించినావు అనుకో, నువ్వు చాపవలసిన అవసరం ఏముంది? భర్తకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. గట్టిగా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే కాదు లీడర్. మీకు అందరికి నేను ఒకటే చెప్తున్నా, బయటికి వెళ్దాం, చేసుకుందాం. ఒక నేనే చేస్తున్నా అదంతా ఎందుకు? ఏం రాదు, వాస్తవానికి చెప్తున్నా. ఒక బిజినెస్ ప్లాన్ రాయనంటే రాదు, అది కరెక్ట్ చెప్పానంటే కూడా చెప్పరాదు. బుక్కులో చూసుకుంటా చెప్తా నేను. బిజినెస్ ప్లాన్ అంతా చదువుకున్న వాళ్ళే ఉంటారు. మీరు మీ నుంచి అవుతుంది కదా లీడర్. లేడీస్ ఖచ్చితంగా మీరు అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనకు కొంచెం ఓపిక ఉండాలి. ఖచ్చితంగా చెయ్యగలుగుతాం, చెప్పగలుగుతాం. మనకున్నంత లెక్క మగవాళ్ళు చెయ్యలేరు. ఎందుకంటే మనం డైరెక్ట్ గా పోయి మాట్లాడినంత మోమాట పడతారు ఎక్కువ శాతం. ఎవరినైనా నేను మాట్లాడేసడానికి నేను పోతా, మాట్లాడతా, ఏదో విధంగా నేను మాట్లాడతా, నేను ప్లాన్ చెప్తా. అదే చెప్పుడు సార్ మోమాట పడతారు. ఎందుకు బావ మోమాటం ఎందుకు? మనకు ఏమన్నా మన వాళ్ళని ఏమన్నా ముందు కచ్చుకుంటున్నామా? సార్ మీరు ఏం చేస్తారు? ఒక అవకాశం ఉంది, వెస్టేజ్ అనేది ఒక అవకాశం ఉంది. ఇంటే వాళ్ళ ఇష్టం, ఇంటే ఈయననీళ్ళు లేకపోతే లేదు. మనం చెప్పే రకం అయితే చెప్పాలి కదా. చాలా మంది ఇప్పటికే మించిపోయింది ఏం లేదు. బస్ ఒకటి ఫ్రీగా ఉంది మనకు. ఇన్ని రోజులు ఏం చేసిరో ఏం కథను. మీ భర్తలు మీరు కలిపి చేసుకోరు. బస్ ఒకటి ఫ్రీగా ఉంది, మనం ఎంత దూరం అయినా వెళ్ళడానికి డబ్బులు ఏం పెడతలేం కదా. ఆధార్ కార్డు ఫ్రీయే కదా. అందరికైతే ఆధార్ కార్డు ఉన్నోళ్ళే ఉన్నారు కదా, ఆధార్ కార్డు లేని మనుషులు అయితే ఏం లేం కదా. మనం బస్సు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాలు మనం ఇంకా అది చేసుకోవాలి. ఎందుకనంటే బస్సు బంద్ అయినప్పుడైనా చేసేవాళ్ళు చేసిరు, బస్సు ఫ్రీ అయింది, డబ్బులు రూపాయి ఖర్చు లేకుండా ఫీల్డ్ వర్క్ వెళ్ళొచ్చు. మనకు ఫీల్డ్ వర్క్ వెళ్ళొచ్చు. నువ్వు 4 గంటలు పెట్టుకుంటావా, 2 గంటలు పెట్టుకుంటావా? 2 గంటలు అయితే నీ ఊరు మాట ఒక 10 కిలోమీటర్ల దూరం కూడా దాటలేవు. అదే మినిమం 5 గంటలు పెట్టుకుంటే నువ్వు 20 కిలోమీటర్ల దూరాన్ని అయినా పోయి ఫీల్డ్ వర్క్ చేయగలుగుతావు, నీ చెక్కు పెంచుకోగలుగుతావు. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికేం మించిపోయింది ఏం లేదు. మీరు కూడా ముందుకెళ్ళి బిజినెస్ చేసుకోండి. చేసుకుంటేనే బాగుంటది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు, మా సార్ ఒక్కడు పోయినప్పుడు అనిపిస్తుంది నేను ఇంట్లో అంతా నేను ఇవన్నీ చేసుకుంటూ కూడా మళ్ళీ మా సార్తో నేను వెళ్తున్నా. ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతా. ఒక్క కాడ కాకపోతే ఒకటన్నా నేను చేసుకోలేకపోతానా? 10 ముచ్చట్లు సార్ వాళ్ళు చెప్పినప్పుడు ఒక్కటైనా నాకు కనెక్ట్ కాకపోతుందా అన్న ఆలోచన కొద్దీ నేను బయటకు వెళ్తున్నా. నిన్న ఇవాళ మనకు మైండ్ సెట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే అందరు రాసుకుంటారు, అందరు రాసుకుంటే నేను వీడియోలు తీసుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించు లీడర్, ఇక్కడ చదువు లేదు కదా, అయినా నేను దాంట్లో ఆడుతున్నా. చదువుకున్న వాళ్ళు మీరెందుకు అట్లుండు? చెయ్యొచ్చు కదా. అందరు చెప్పేది ఒకటే ప్లాన్ కదా, బిజినెస్ ప్లానే కదా.
ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. ఒకటే విధంగా చెప్పాలని ఏం చెప్పలే కదా గౌతమ్ బాల్ సార్. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు ఇందులోకి రావద్దు, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు పొడుగున్నావు, నువ్వు పొట్టిగా ఉన్నాడు అని ఏమన్నా మనకేమన్నా అది చేస్తుండా? ఏం లేదు కదా. బిజినెస్ ఎవరైనా చేసుకోమంటారు. మన రంజిత్ కుమార్ సార్ కూడా చెప్తుండు కదా. ఒక్కసారి ఆలోచించుకొని మనం ఎందుకు చేయకూడదు, మన వల్ల ఎందుకు కాదు, నా వల్ల అవుతుంది, నేను బయటికి వెళ్తా. చూడండి లీడర్, ఇక్కడ మనం బయటికి ఒకళ్ళతోని కలిసిపోయినామంటే అక్కడ మనకెట్లా ఒక అన్న, పెద్దవాళ్ళైతే ఒక అన్న, చిన్నవాడైతే తమ్ముడు, ఒక అక్క, ఒక చెల్లె, అటువంటి సంబంధమే మన వెస్టేజ్ ఫ్యామిలీ. మన పెద్ద ఫ్యామిలీలు ఉన్నాం. ఇలా అనుమానించుకుంటూ అటువంటిది ఏది లేదు. ఏది ఉన్నా మనసు పక్కకు పెట్టేయాలి. అన్న నేను ఎవరితో పోతున్నా, సార్తో, ఇప్పుడు రజనీకర్ సార్తో పోతున్నాను అనుకో, సపోజ్ చిన్నవాడైతే తమ్ముడు, పెద్దవాడైతే నా అన్న. నా అన్నతో నేను పోయేటప్పుడు ఎట్లుండాలి? మన బిజినెస్ లో కూడా అంతే. నా అన్నతోనే పోతున్నా అనుకోవాలి, నా తమ్ముడితోని పోతున్నా అనుకోవాలి, నా తండ్రితోని పోతున్నా అనుకోవాలి. ఏమైతుంది? మోమాట పడద్దు, సిగ్గు పడద్దు. ఎందుకు మనకు? ఇంకా మహేష్ బాబే కోట్లకు ఉన్నోడు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుండు. మనకు అట్లున్నదా? మరి మనకు అట్లా లేదు కదా. కోట్లు లేవు మన దగ్గర. ఏమైతుంది? నోటి మాట చెప్పుకోవచ్చు కదా, అక్క నేను ఇది వాడినా, నాకు బాగుంది, నువ్వు వాడుకో, నచ్చిందా నలుగురికి షేర్ చేయి. అంతకంటే అయితే మనం ఎక్కువ ఏం చెప్పలేం కదా. మన బిజినెస్ లో ఒక్కటేనండి, మనకు నా భర్తని సంపాదిస్తాడు, నేను ఇంట్లో కూర్చుంటా అనే వాళ్ళకి బిజినెస్ అవసరం లేదు. లక్షలు కోట్లు ఉన్న వాళ్ళకు బిజినెస్ అవసరం లేదు. ఇంకొకటి లీడర్, లక్షలు కోట్లు ఉన్నా కానీ ఆరోగ్యం బాగాలేదనుకో, నీకు కోట్లున్నా వేస్తే. కోటీశ్వరుడైనా నువ్వు వేస్తే. ఆరోగ్యం బాగున్నదనుకో, నువ్వు కోట్లున్నంత బరాబరు. నీకు తిందామంటే తిండి అరగకపోయినాక, నువ్వు నడవలేకపోయినాక, నీకు కోట్లున్నా వేస్ట్. మన వేస్టేజ్ సప్లిమెంట్ ఉంది దేనికైనా కానీ. నేను నడవలేని పరిస్థితి వెస్టేజ్ సప్లిమెంట్ వల్ల ఒక బయటికి వెళ్ళాం, దాన్ని నలుగురితో మాట్లాడడం, దాన్ని ఈ సప్లిమెంట్ వాడుకొని ఈ రోజు ఇంతమందిలా నేను మాట్లాడగలుగుతున్నా అంటే దానికి వెస్టేజ్ ఓన్లీ సప్లిమెంట్ ద్వారానే నేను మాట్లాడుతున్నా. ఒక్కసారి ఆలోచించుర్రి. నేను ఏం రాను దాన్ని, నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నా, ఏదో నాకు వచ్చింది నేను చెప్తున్నా. మొదటిసారి అన్నాడు సార్, మేడం మరి మీరు సెషన్ తీసుకోవాలి మేడం అన్నాడు. ఓకే సార్ తీసుకుంటా సార్ అని. ఏం చెప్తారు మేడం అన్నాడు. అంటే ఒక్కటే, నాకు వచ్చింది చెప్తా సార్ అని. సార్ ఏం అనలే ఇక. అంటే నేను లేడీస్ గురించి చెప్పాలనే ఇంట్లో కూర్చుంటే కాదు లీడర్, మనం బయటికి వెళ్ళాలి. భర్తలకు భారంగా ఉండకూడదు. మనం కూడా 10 రూపాయలు సంపాదించి, సార్ ఈ 10 రూపాయలు నేను ఇస్తున్నా, దేనికన్నా అయితే ఖర్చు కన్నట్టుగా ఒక 10 రూపాయలు, ఒక 10,000 చెక్కు చూపించు, ఏమైతుంది? 6 నెలలు కష్టపడితే రూపాయి రాలేదనుకో, సపోజ్ మీ భర్తలు కూడా మిమ్మల్ని అంటారు లీడర్, ఇలా జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నా, 6 నెలల నుంచి పోతున్నావు కదా, నీకు రూపాయి వస్తలేదు, వేస్టేజ్ ఏంది, నువ్వు పోవడద్దు, ఏదద్దు అంటారు. ఎందుకంటారంటే నువ్వు కరెక్ట్ చేస్తలేవు. అక్కడ ఎప్పుడు పోతారు? వారానికి ఒకసారి ఫీల్ వర్క్, 15 రోజులకు ఒకసారి పోతావు, మళ్ళా బయటికి వెళ్ళవు. ఏమైతుంది? చెక్కు పెరుగుతుందా? పెరగలేదు కదా. నువ్వు బయటికి వెళ్తేనే కదా చెక్కు పెరిగేది. నువ్వు బయటికి వెళ్ళి 10 మందిని కలిసి ఓ మీటింగ్ చేస్తావా, మీటింగ్లు చేస్తావా, నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏం చేయకపోయినాక ఒక్కసారి, వారానికి ఒకసారి నువ్వు బయటికి వెళ్ళి నేను రోజు వేస్టేజ్ చేస్తున్నా అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? 6 నెలల నుంచి చేస్తున్నావు కదనే, నీకేం వస్తుంది అని అడుగుతారు. మీరు చేసేది ఏందో 4 గంటలు పెట్టుకుంటారా టైం, 5 గంటలు పెట్టుకుంటారా? లేదు నేను ఇలా 6 నెలల్లో 50,000 తీసుకోవాలనుకుంటారా, 1,00,000 తీసుకోవాలనుకుంటారా? ఎంత తీసుకుంటా డబ్బులు తెలివితోని, మాటతోని. ఇక లేదు నేను డ్రెస్ కోట్ వేసుకుంటా, నేను గట్లనే పోతా, నేను నెలకు ఒక్కసారి పోతా, 15 రోజులకు ఒక్కసారి పోతా అంటే లీడర్ దయచేసి చెక్కు వేరుగది, నీ లెవెల్ వేరుగది, నువ్వు తిరుగుడు కూడా వేస్టే. నేను పక్కా చెప్తున్నా, తిరుగుడు కూడా వేస్టే. నువ్వు మనసు పెట్టి నువ్వు చేసుకొని ఏనాడైతే నీ భర్త నేను పోయి బిజినెస్ చేసుకోమన్నాడో అప్పుడు ఒకటే ఆలోచించుకోవాలి, నన్ను బయటికి వెళ్ళి బిజినెస్ చేసుకోమన్నాడు కదా, ఆయన అన్నట్టు ఆయనకు నేను చెక్కు తీసి చూపెట్టాలి. మనం ఒకటి మనసులో పెట్టుకోవాలి. సార్ బయటికి వెళ్ళు మన అన్నప్పుడు నువ్వు వెళ్ళు, నువ్వు బిజినెస్ చేసుకో, నువ్వు ఈ టైం లోపు మళ్ళా రా అన్నప్పుడు ఆ టైం లోపు మనం పోయి
మనం చేసుకుంటే చెక్కు చూపెట్టాలి. 6 నెలలు కష్టపడ్డా సరే గాని చెక్ రావాలి. ఆ 6 నెలల కష్టం అంతా ఒక్క నెలలో తీయచ్చు మనం. నెలకు 10,000 పోగేసుకున్నా గానీ 6 నెలల్లో 60,000 చెక్కు మనం తీయచ్చు. 60,000 చెక్కు తీసినాడు సారే అంటాడు, 6 నెలల నుంచి రూపాయి రాలే కదా, ఈ 6 నెలలకైనా కానీ 60,000 తీసుకున్నామని. మనకు పోతేనే రావు డబ్బులు. మనం కొంచెం బిజినెస్ చేసుకోవాలి. మనకు ఒక్క నెలలో చేసుకుంటా ఒక్క నెలలో చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్కు లేకపోతే పీవీ తక్కువ ఉంది, 1,500, 2,000, 3,000 అయి 21,100 అయితే బ్రాంజీ అవుతావు అన్న లెక్కలు ఉంటే ఏం చేస్తారంటే సడన్ గా నా దగ్గర డబ్బు ఉంది, నేను ఇప్పుడు బ్రాంజీ కావాలి అని ఏం చేస్తారు, కష్టపడరు. కష్టపడక ఏం చేస్తారంటే వాటర్ రూపాయి తొందరగా కొట్టించుకుంటారు. 1, 2 కొట్టిస్తారు, గత 1 నెలల బ్రాంజ్ అవుతారు. బ్రాంజ్ అవుతారు. ఏమవుతుంది, 2వ నెల కూడా కావాలి కదా. 2వ నెల ఏం చేస్తావు, 1 నెల అయితే కొట్టించడం అయిపోయింది. 2వ నెల ఏం చేస్తావు, 2 నెల కూడా అట్లే కొట్టిస్తావు కాదు. కథ బ్రాంజ్ అవుతావు, నీకు 5,000, 10,000 పడితే డ్రాప్ అయిపోతుంది. సెకండ్ ఏమవుతుంది, నెక్స్ట్ నెల చెక్కు రాదిగా. మీ సార్ ఏమంటాడు, ఏంది పోతీవి కదా, ఎన్ని పైసలు ఖర్చు పెట్టించినావు, చెక్కు ఒకటేసారి వచ్చింది, ఈ నెల ఏది అని. అదే నువ్వు బ్రాంజికి కొట్టించే బదులు నువ్వు వర్క్ చెయ్యి. ఎంత పీవీ అయితే తక్కువ అవుతుందో అంత మందిని కలువు, అంత మందితో పీవీ చేయించు. 10 మందిని కలిసి అక్కడ 20 మందిని కలువు, ఏమవుతుంది. నీకు ఏది కొట్టేయక నీకు బ్రాంజీ అయినవా నెక్స్ట్ నెల కూడా అవుతావు. సేమ్ ఇప్పుడు ఎట్లా చేసినావో అప్పుడు కూడా అట్లే చేయాలి. ఈ నెల అయితే చెక్ వచ్చింది, ఇంత పీవీ వచ్చింది, ఇక వచ్చే నెల కూడా నాకు అంతే వస్తుంది, నేను ఇంట్లో కూర్చుంటే కాదు. ఈ నెల ఎంత కష్టపడ్డావో నెక్స్ట్ నెల కూడా నువ్వు అంతే కష్టపడాలి. ప్రతి నెల కష్టపడాలి. 10,000 వచ్చినాయా, 10,000 కాదు 20,000 రావాలి నాకన్న ఆలోచన కొద్దీ కష్టపడాలి. లేదు 10,000 వచ్చినాయి సరిపోతాయి అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. ఎందుకంటే నువ్వు ఈ నెల కష్టపడ్డావు, కష్టపడేపటికే పీవీ వచ్చింది, పీవీ వచ్చేపటికే చెక్ వచ్చింది. నెక్స్ట్ నెల ఏం చేస్తున్నావు, అదే సేమ్ చేస్తలేవు కదా. 1 నెల చేస్తున్నావు, 2వ నెల ఏమంటారు, వెస్టేజ్ వేస్ట్, చెక్కే రాదు. చెక్కే రాదంటే కష్టపడితే ఎందుకు రాదు. నువ్వు పనికి పోతున్నావు, నెలకు 10,000 బయట సంపాదిస్తున్నావు. నెలకు 10,000 కష్టపడటానికే 8 గంటలు 9 గంటల డ్యూటీ చేస్తున్నావు, నెలకు 10,000 సంపాదించడానికి. మరి ఇక్కడ వేస్టేజ్లు ఎంత కష్టపడుతున్నావు. అదే 8 గంటలు 7 గంటల టైం ఇంట్లో పెట్టు. అక్కడ ఏదైతే 10,000 నెలకు 60,000 తీసుకున్నావో 6 నెలల్లో నువ్వు డబుల్ సంపాదించి పెడుతుంది. అదే టైం ఇంట్లో పెడితే నువ్వు టైం పెడతలేవు. ఇక్కడ టైం పెట్టక ఏమంటారంటే నాకు చెక్ పెరుగుతలేదు, నాకు లెవెల్ పెరుగుతలేరు, నాకు ఎవ్వరు కలుస్తలేరు, నాకు టీం అయితే లేదు, ఉన్న టీం ఉంటలేదు, ఉన్న టీం వెళ్ళిపోతుంది. ఇగో ఇట్లుంటది. కాకపోతే ఏంటంటే మనం కరెక్ట్ వర్క్ చేసి మనం కరెక్ట్ చేస్తే చెక్ అనేది తగ్గదు. ఇప్పుడు 10,000 వస్తే నెక్స్ట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలో 20,000 ప్లాన్ చేసుకోవాలి. పోయినసారే 10 వచ్చినాయి కదా, పోయినసారి అంతా వస్తే నడవదు కదా, ఇంకో 10కి ఎక్కువ వంలాడుకోవాలన్న ఆలోచన ఉండాలి. అప్పుడు 100 మందిని కలిస్తే ఇప్పుడు 150 మందిని కలవాలి. ఏమైతుంది, తిరుగుతానే కదా. నువ్వు పనికి పోయిన అక్కడ కూర్చుని పెట్టి మనకేమి ఇయ్యరు కదా. పనికి పోయిన అక్కడ పటేల్ బిడ్డ అంటే ఎవ్వరు మనకు పనికి కైకి లేయరు. చెయ్యాలి, చేస్తేనే నువ్వు పనికన్నైనా చెయ్యాలి, డబ్బు రావాలంటే వెస్టేజ్లనైనా కొంచెం కష్టపడాలి. ఎందులో కష్టపడంది మాత్రం డబ్బు అనేది లేదు. గౌతమ్ బాల్ సార్ నువ్వేమన్నా ఐడి తీసుకొని ఇంట్లో కూర్చో నేను డబ్బులు ఇస్తా అన్నాడా, అనలేదు కదా. నువ్వు వాడుకో, నచ్చితే నలుగురికి చెప్పు, వాడితే ఆరోగ్యం బాగుంటుంది, నలుగురు చెప్తే ఆదాయం వస్తుంది అని చెప్పిండు కదా, ఫస్ట్ నుంచే ఉంది కదా. దాన్ని 1 నెల బ్రాంజీ అయ్యి 6 నెలలు ఇంట్లో కూర్చొని మళ్ళా 6 నెలలకు మళ్ళా నేను చేస్తా అంటే 6 నెలలకు నువ్వు ఆగి చేసినా గానీ నువ్వు కష్టపడాలి. అప్పుడు కూడా నువ్వు వచ్చి నేను కూర్చుంటా అంటే నడవది. మన దాంట్లో పిచ్చి డబ్బు ఉంది, తీసుకున్నాడు అనేది జనాలకు తెలుస్తలేదు. తెలిసిన రోజు ఆగరు. లీడర్ ఒకటే చెప్తున్నా, ఇంకా 2 సంవత్సరాల తర్వాత మీరు చేస్తా అన్నా ఏది ఉండదు. ఇది వాస్తవం చెప్తున్నా. మీరు చేస్తా అన్నా కానీ మీకేం ఉండదు. మన గౌతమ్ బాల్ సార్ ఎప్పటి నుంచో మన మంజునాథ్ సార్ చెప్తుండ్రు, రంజిత్ కుమార్ సార్ కూడా చెప్తుండ్రు, ఇప్పుడు చేసుకోరి ఇంకా 2 సంవత్సరాల తర్వాత మనం చేద్దామన్నా ఏది ఉండదు.
గాడుపు వచ్చినప్పుడే వడ్లు తూర్పాల పట్టాలి. గాడుపు రానప్పుడు నేను ఎగబోతా అంటే నడుతుందా? నడవది. ఇది కూడా బిజినెస్ మున్పటి లెక్క లేదు. మునుపు ఒకప్పుడు చెప్తే నమ్మలేరు. ఇప్పుడు ఏంది, డ్రెస్ కోడ్ తోని పోతే వెస్టేజ్ అని అడుగుతారు. అంటే ఎంత ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాత వాళ్ళు కాల్ చేసి ఎప్పుడో సంవత్సరం అర్థం కింద చేసిన ఐడీలు చేసి చేసి నాకే ఈ ఆస్టక్ వచ్చింది. ఈ ఆస్టక్ వచ్చి ఊకుంటే ఎప్పుడొకసారి మెసేజ్ ఇస్తూనే ఉన్నాం. మొన్న మేడం ఫోన్ చేసి, సార్ మేము ఫోన్ చేసి, మేడం స్టోర్ దగ్గర పడింది కదా, ఇప్పుడైనా వీలవుతుందా అని అడిగినాం. విజయ మేడం అని ఆ మేడం జూమ్ లో వింటుంది ఆల్రెడీ. ఆమె ఏమన్నదంటే వేరే వాళ్ళు అడిగిరట ఆల్రెడీ ఆమెని, మేడం మీరు మాకు ఐడి ఇర్రి గిట్లుంటదంటే, ఆమె ఏమన్నదంటే నేను మల్లేష్ సార్కి ఎన్నడో ఐడి ఇచ్చిన, కానీ నేను ఆయన ఎన్నిసార్లు చెప్పినా వినలేదు అన్నదట. మేడం మీటింగ్ ఉందంటే, సార్ నేను వస్తా అన్నది, గతం వచ్చింది మీటింగ్ కాడికి, నేను చేసుకుంటా బిజినెస్ అని ఇప్పుడు ముందుకు వచ్చింది. అంటే ఒక్కసారి ఏదో అప్పుడు మనకు తెలుసో తెలియకో ఆగిపోయినాం. ఇప్పటికైనా ఆగిపోయిన వాళ్ళు ఉన్నా కానీ, ఆగిపోయిన వాళ్ళు ఉన్నా కానీ విడిచిపెట్టకూడదు బిజినెస్. లక్షలు ఆగలే కోట్లు బేబీ గేట్ అంటే బేబీ అంటే ఒక్కసారి చిన్న మేడం మేడం అంటే ఒక్కసారి అవుతుంది, మన నుంచి అవుతుంది, మనం చెయ్యాలి లీడర్. ఓపిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మనం చేసుకుంటాన్న ఆలోచన ఉండాలి. మనం కలిసి కట్టుగా చేసుకుందాం, బిజినెస్ లో సక్సెస్ తీసుకుందాం. ఖచ్చితంగా మన నుంచి ఎందుకు కాదు, నా నుంచి అవుతుంది. మీ మగవాళ్ళు కూడా మీ ఆడవాళ్ళను నమ్మి బయటికి పంపియండి. అంత తోబుట్టులాగానే ఉంటారు, అన్నా చెల్లెల్లాగానే ఉంటారు. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు.